హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద లాస్ట్ వయేజ్ ఆఫ్ ద డిమేటర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఆగస్టు 6, 1897లో ఒక రష్యా ఓడ రొమేనియా నుంచి ఇంగ్లాండ్కి బయలుదేరుతుంది. ఆ ఓడలో ఒక ప్రైవేట్ కార్గో ద్వారా 50 చెక్క డబ్బాలని తీసుకుని వెళుతూ ఉంటుంది. కానీ ఆ ఓడ ఇంగ్లాండ్కి చేరుకునే టైంకి అది పూర్తిగా నాశనమై పాడైపోతుంది. ఆగస్టు 6, 1897లో ఇంగ్లాండ్లోని హిట్ బై పోర్ట్లో ఒక ఓడ కనిపిస్తుంది. ఆ ఓడలో ఒక్క మనిషి కానీ సైనికుడు కానీ బ్రతికి ఉండరు, అందరూ చనిపోయి ఉంటారు. ఆ షిప్ కూడా దాదాపుగా పాడైపోయి ఉంటుంది. కానీ ఆ షిప్ లో ఒక్క బుక్ మాత్రమే ఉంటుంది. ఈ బుక్ మాత్రమే వాళ్ళకి దొరుకుతుంది. అది ఒక కెప్టెన్ లా బుక్. ఇది ఇలియట్ ది. అందులో ఇలా రాసి ఉంటుంది, ఒకవేళ ఈ డైరీ మీకు దొరికితే మీకు ఆ భగవంతుడే మంచి చెయ్యాలి అని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము డిమేటర్ ని ఒంటరిగా వదిలేసాం. మేము దాన్ని ఆపడానికి ట్రై చేసాం, కానీ ఎటువంటి ఫలితం దక్కలేదు. బహుశా భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడేమో అని వార్నింగ్ ఇస్తూ అందులో రాసి ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ 4 వారాల గతానికి వెళ్తుంది. కొంతమంది వ్యక్తులు చెక్క డబ్బాల్ని రొమానియా రోడ్ల మీద నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ చెక్క డబ్బాల మీద డ్రాగన్ సింబల్ ఉంటుంది. దాని అర్థం ఆ కార్గోలో ఒక ఇతిహాసమైన విషయం దాగి ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ రొమేనియా నదీ తీరంలో డిమీటర్ అనే షిప్ నిలబడి ఉంటుంది. ఆ షిప్ లోని కెప్టెన్ పేరు ఇలియట్, అతని మనవడు పేరు టోబీ. ఇలియట్ తనతో పాటు తన మనవడు టోబీని కూడా షిప్ లోకి తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ షిప్ లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలియట్ తన ఫ్రెండ్ అయినటువంటి ఓచెక్ ని చూసి, రొమేనియా నుంచి కొంతమంది వ్యక్తుల్ని తీసుకునిరా, వాళ్ళు మనకు ఈ సముద్రపు జర్నీలో ఉపయోగపడతారు అని చెప్తాడు. దాంతో ఓచెక్ వెంటనే పోర్ట్ లో అనౌన్స్ చేస్తూ, నాకు 2 మనుషులు అవసరం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా షిప్ గురించి అలాగే సముద్రం గురించి కూడా అవగాహన ఉండాలి. అంతేకాదు సెలెక్ట్ అయిన వారికి కొన్ని బంగారు నాణాలు కూడా బహుమతిగా ఇస్తాము అని చెప్తాడు. ఆ తర్వాత ఓచెక్ దగ్గరికి క్లెమెన్స్ అనే ఒక వ్యక్తి వచ్చి, నాకు షిప్ గురించి బాగా తెలుసు, అలాగే నేను ఒక డాక్టర్ని, ఒకవేళ షిప్ లో ఉండే వాళ్ళకి ఏమైనా అయితే అర్జెంట్ గా హెల్త్ చెకప్ చేయడానికి నా అవసరం తప్పకుండా ఉంటుంది అని చెప్తాడు. కానీ ఓచెక్ అతని మాటలకి ఇంప్రెస్ అవ్వడు. అప్పుడు ఓచెక్ క్లిమోన్స్ ని చూసి, షిప్పుల గురించి తెలుసుకోవడం మరియు వాటిని నడపడం కూడా 2 వేరు విషయాలు. నాకు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆ వర్షపు దాడి నుంచి ఎదుర్కొని పడవని బోల్తా కొట్టకుండా చూసుకునే సమర్థవంతమైన వ్యక్తులు కావాలి అని చెప్తాడు. కానీ క్లిమెన్స్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఓచెక్ క్లిమోన్స్ ని రిజెక్ట్ చేసి వేరే అతన్ని సెలెక్ట్ చేస్తాడు. తర్వాత డిమేటర్ సముద్రంలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఆ సమయంలో డిమేటర్ సిబ్బందిలోని ఒక వ్యక్తి పేరు వాల్గరిన్ లోకల్ గా ఉండే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అతనే ఆ చెక్క డబ్బాల్ని ఆ పోర్ట్ కి తీసుకుని వచ్చి ఉంటాడు. అదే సమయంలో ఆ పోర్ట్ లో లోకల్స్ సంఖ్య బాగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడే వాల్గరిన్ ఓచెక్ ని చూసి, వాళ్ళని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఎందుకంటే ఏది ఏమైనా సరే ప్రజలు రొమానియాలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడ ఉండకూడదు అని చెప్తాడు. అది విన్న ఓచెక్ బాగా కోప్పడి, సామాన్లన్నింటినీ షిప్ లోకి తీసుకుని రావడానికి వాళ్ళ అవసరం చాలా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఓచెక్ కి మనీ ఇచ్చి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అని చెప్తాడు. ఆ తర్వాత పరిస్థితి కొంచెం గంభీరంగా తయారవుతుంది. ఎందుకంటే సామాన్యుల్ని షిప్ లోకి తీసుకుని వచ్చే వ్యక్తి ఆ టైంలో ఆ కొత్త వ్యక్తికి ఒక చెక్క డబ్బా కనబడుతుంది. దాని మీద డ్రాగన్ బొమ్మ ఉంటుంది. దాన్ని చూసిన ఆ వ్యక్తి చాలా భయపడిపోయి వెంటనే దాన్ని షిప్ లో నుంచి కిందకి పడేస్తాడు. ఇది కిందకి పడే సమయంలో ఆ చిన్న అబ్బాయి టోబీ అక్కడికి వచ్చి ఉంటాడు. కానీ అదే టైంలో క్లిమెన్స్ వచ్చి టోబీని కాపాడతాడు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన ఇలియట్ కి నచ్చక అతన్ని వెళ్ళిపోమని చెప్తాడు. ఆ వ్యక్తి వెంటనే ఇలియట్ ని చూసి, మీరు ఈ సామాన్లు ఇంగ్లాండ్ కి తీసుకుని వెళ్లే బాధ్యతను తీసుకోకుండా ఉండవలసింది అని చెప్పి ఆ ఓడని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అతను లేని కారణంగా ఓచెక్ కి బలవంతంగా క్లెమోన్స్ ని నెక్స్ట్ క్రూ మెంబర్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా అయిన తర్వాత ఫైనల్ గా డిమేటర్ ఆ పోర్ట్ నుంచి ఇంగ్లాండ్ కి బయలుదేరుతుంది. అయితే ఆ పోర్ట్ లో ఉన్న రొమానియా ప్రజలు మాత్రం డిమేటర్ ఇంగ్లాండ్ కి బయలుదేరడం చూసి అందులో ఉన్న సిబ్బంది అందరూ ప్రాణాలతో బాగా ఉండాలి
ఉండాలి అని ప్రే చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం అక్కడ ఉన్న రొమానియా ప్రజలకి ఆ షిప్ లో ఉన్న సిబ్బందికి తెలియని రహస్యం ఏదో వీళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకే షిప్ లో ఉన్న సిబ్బంది మొత్తం ప్రాణాలతో బ్రతికి ఉండాలి అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. టోబీ షిప్ లోపల అంతా క్లెమెన్స్ కి చూపిస్తాడు. ఆ తర్వాత తన పెట్ డాగ్ హకిల్ ని కూడా క్లెమెన్స్ కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత టోబీ ఆ కార్గోని కూడా చూపిస్తాడు. పర్టికులర్ గా ఆ చెక్క డబ్బాలు ఇంగ్లాండ్ కి తీసుకుని వెళ్ళడానికి అక్కడ పెట్టి ఉంటారు. ఇదంతా కూడా క్లెమెన్స్ కి చూపిస్తాడు. షిప్ లో అందరికీ కావాల్సిన ఫుడ్ ని అలాగే జంతువుల్ని కూడా పెట్టి ఉంటారు. ఎందుకంటే షిప్ లోపల ఉన్న వారికి ఎటువంటి ఆహార సమస్య రాకుండా అన్నిటినీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఓడలోని కార్గోలో పెట్టి ఉన్న ఆ డైనోసార్ బొమ్మ ఉన్న చెక్క డబ్బాలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ డబ్బా నుంచి ఏదో బయటికి రావడానికి ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. చిన్న చిన్న ర్యాట్స్ కూడా ఆ శబ్దాలకి భయపడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత టోబీ క్రూ మెంబర్స్ ని క్లెమెన్స్ కి పరిచయం చేస్తాడు. వారిలో ఓస్చెక్, అబ్రహమ్స్, వాల్గరిన్, లార్సన్, అలాగే పెట్రోస్కై, ఇంకా ఆ షిప్ లో వంట పనిచేసే జోసెఫ్, ఇలా అందరినీ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత టోబీ క్లెమెన్స్ కి ఏదైనా నువ్వు ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ డోర్ ని నాక్ చెయ్యి, ఇక్కడ నుంచి నాక్ చేస్తే ఆ శబ్దం కెప్టెన్ క్యాబిన్ లో వినబడుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత డిమేటర్ ప్రయాణం చాలా హాయిగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అందరూ క్రూ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇలియట్ ఓస్ చెక్ ని చూసి ఇది డిమేటర్ లో నా ఆఖరి ప్రయాణం, దాని తర్వాత నేను ఐర్లాండ్ లో పర్మనెంట్ గా సెటిల్ అవుతాను, అలాగే టోబీని పెంచి పెద్దవాడిని చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత కెప్టెన్ ఓస్ చెక్ ని షిప్ బయటికి పంపిస్తాడు. అక్కడ మిగతా వారు కూడా ఓడ ఇంగ్లాండ్ లోకి వెళ్ళబోతుంది అని పార్టీ చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అందరూ కూడా డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు డిమేటర్ చాలా హ్యాపీగా ఇంగ్లాండ్ వైపు చాలా ప్రశాంతంగా వెళుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నవారు ఇలాగే ఎటువంటి బ్రేక్స్ పడకుండా ఉంటే మనం త్వరగా గమ్యానికి చేరుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయానికి లార్సన్ అలాగే మిగతా వారు కూడా చాలా సంతోషిస్తారు. కానీ క్లెమెన్స్ మాత్రం సైలెంట్ గానే ఉంటాడు. అప్పుడు కెప్టెన్ క్లెమెన్స్ ని చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు క్లెమెన్స్ నాకెందుకో మనీ మీద కానీ మనీ వల్ల అంత సంతోషం రాదు, నాకు చాలా ప్లేసెస్ ని తిరిగి వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఆ విధంగా డైనింగ్ హాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క షిప్ లో ఆ కార్గో రూమ్ లో నుంచి ఒక చెక్క డబ్బా బాగా వేగంగా కదులుతూ ఉంటుంది. లోపల ఎవరైనా పైకి గట్టిగా కొడుతున్నారా అనేలాగా ఉంటుంది. దాంతో టోబీకి కింద జంతువులు అరుపులు శబ్దాలు వినబడి అక్కడ ఏమైనా జరిగిందేమో అని చూడ్డానికి వెళ్తాడు. అప్పుడు జంతువులన్నీ కూడా చాలా భయపడిపోయి ఉంటాయి. అది చూసిన టోబీ కూడా భయపడతాడు. కానీ క్లెమెన్స్ తనని ఓదార్స్తాడు. సముద్రంలో ఏదో తుఫాన్ రాబోతుందేమో అందుకే జంతువులు భయపడుతున్నాయి అని చెప్తాడు. కానీ వాళ్ళకి మళ్ళీ కార్గో రూమ్ నుంచి శబ్దం వినబడుతుంది. అప్పుడు క్లెమెన్స్ టోబీని పై రూమ్ లోకి పంపించి తను ఒక్కడే కార్గో రూమ్ లోకి వచ్చి చూడగా ఒక చెక్క డబ్బా పూర్తిగా పగిలిపోయి ఉంటుంది. ఆ చెక్క డబ్బాలో మట్టితో ఉన్న ఒక అమ్మాయి దొరుకుతుంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె ఒళ్ళంతా కూడా గాయాలు అయి ఉంటాయి. ఆ వెంటనే ఆ విషయం రొమానియా నుంచి వస్తున్న కార్గోలో ఒక అమ్మాయి స్పృహ లేకుండా దొరికింది అని షిప్ మొత్తం తెలిసిపోతుంది. ఆ తర్వాత క్లెమెన్స్ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి ఒక జంతువు ఇన్ఫెక్షన్ అయ్యింది, తొందరగా రక్తం అవసరం ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత క్లెమెన్స్ ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఓస్ చెక్ కెప్టెన్ ని చూసి ఇది ఒక ర్యాట్ ఇన్ఫెక్షన్, ఇది అందరికీ సోకుతుంది, ఇది మన క్రూ మెంబర్స్ కూడా మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తాడు. షిప్ లో ఉన్న మిగతా వారు కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అంటూ ఉంటారు. వాల్గరిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ అమ్మాయిని సముద్రంలో పడేసి వెళ్ళిపోదాం, లేదంటే తన వల్ల షిప్ లో ఉన్న మన సిబ్బందికి ప్రమాదం జరుగుతుంది అని అంటాడు. కానీ కెప్టెన్ ఇలియట్ మాత్రం తన ఆఖరి ప్రయాణంలో తప్పు చేయకూడదు అని అనుకుంటాడు. వెంటనే క్లెమెన్స్ ని చూసి ఆ అమ్మాయిని షిప్ లోనే ఉండనివ్వు, కానీ నువ్వు తన దగ్గరే ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్తాడు. అయితే ఆ మాటలు షిప్ లోని సిబ్బందికి అంతగా నచ్చవు. ఆ తర్వాత క్లెమెన్స్ ఆ మహిళను చూసుకునే బాధ్యతని టోబీకి ఇస్తాడు. తనని చూసి నువ్వు ఆ అమ్మాయిని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండు అని టోబీకి చెప్తాడు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో క్లెమెన్స్ ఆ షిప్ స్టీరింగ్ ని చూసుకుంటూ ఉంటాడు. వాల్గరిన్ సముద్రంలో పరిస్థితిని చూస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా అతని ముందు ఒక విచిత్రమైన దృశ్యం కనబడుతుంది. వాల్గరిన్ కి తన బైనోకులర్ నుంచి ఒక మాన్స్టర్ కనబడుతుంది. ఆ మాన్స్టర్ కి పెద్ద పెద్ద టీత్ ఉంటాయి.
ఉంటాయి. అది మనిషిలాగానే కనబడుతున్న ఒక మాన్స్టర్. కానీ దీన్ని చూశాక వాల్గరిన్ అటు ఇటు పరిగెత్తి చెక్ చేయగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడు క్లెమెన్స్ వాల్గరిన్ ని చూసి ఏమైంది, నువ్వు ఏం చూసావు అని అడుగుతాడు. దాంతో వాల్గరిన్ మన షిప్ లో ఒక ఈవిల్ వచ్చి కూర్చుంది అని చెప్తాడు. ఆ తర్వాత హకుల్ కి ఎవరో గుర్రుమంటున్న శబ్దం వినబడుతుంది. అప్పుడు హకుల్ ఆ శబ్దాన్నే ఫాలో అవుతూ వెళ్ళగా చీకట్లో ఎవరో పాపం ఆ హకుల్ ని కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత రోజునే హకుల్ శవం ఇంకా రక్తంలో తడిసి ఉంటుంది. షిప్ లో హకుల్ ఒక్కటే కాకుండా జంతువులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ తర్వాత షిప్ లో అందరూ కలిసి ఆ అమ్మాయిని అనుమానిస్తూ ఉంటారు. ఆమె కనిపించిన తర్వాతే ఇలా జరిగింది అని ఆమె మీద కోపంగా ఉంటారు. కానీ క్లెమెన్స్ మాత్రం ఇక్కడ చనిపోయిన అన్ని జంతువుల శరీరాల మీద కొరికిన గుర్తులు ఉన్నాయి, అంటే ఈ హక్కులే వాటి మీద దాడి చేసి చంపేసి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మరు. కానీ కెప్టెన్ ఇలియట్ మాత్రం క్లెమెన్స్ మాటలు నమ్ముతాడు. ఆ తర్వాత రోజు చనిపోయిన జంతువులన్నింటినీ కూడా సముద్రంలో పడేస్తారు. కానీ హక్కులు లేకపోవడం వల్ల టోబీ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో క్లెమెన్స్ అతన్ని బాగా ఓదార్చుతాడు. ఆ షిప్ లో ఆ మోన్స్టర్ ఆ చెక్క డబ్బాల దగ్గర దాక్కుని ఉంటుంది. ఎవరో లేని చూసి తన నెక్స్ట్ టార్గెట్ ని సెలెక్ట్ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. ఆ మోన్స్టర్ మాటి మాటికి యానా అని పిలుస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళకి షిప్ లో దొరికిన అమ్మాయి పేరే యానా. తను నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది. డిమేటర్ అంటే ఆ షిప్ లో ఉన్న అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ షిప్ లో ఉన్న పెట్రోస్కై షిప్ లో జరిగిన నష్టం మొత్తానికి కారణం క్లెమెన్స్ మరియు యానా అని ఆ నింద మొత్తాన్ని క్లెమెన్స్ మరియు యానాల మీదకి తోస్తాడు. మరో పక్క జోసెఫ్ మరియు వాల్గరన్ ఇద్దరు కూడా ఆ ఈవుల్ కనిపించిన ప్లేస్ లోనే ఉంటారు. జోసెఫ్ కి వాతావరణం మరింత భయంకరంగా తయారవుతున్నట్లు అనిపిస్తుంది. షిప్ లోని అన్ని జీవరాశులు కనిపించకుండా పోతున్నాయి. అంటే దాని అర్థం ఈ రోజు ఏదో బాగా చెడు జరగబోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మోన్స్టర్ పెట్రోస్కై మీద దాడి చేసి అతని రక్తాన్ని తాగుతుంది. పెట్రోస్కై ప్రాణాలతో బయటపడడం కోసం చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ మోన్స్టర్ అతని రక్తం మొత్తం తాగేసి సముద్రంలో పడేస్తుంది. ఆ తర్వాత రోజు క్లెమెన్స్ ఇంకా మిగతా వాళ్ళకి ఆ షిప్ లో రక్త మరకలు కనిపిస్తాయి. లార్సన్ కి బహుశా మత్తులో అతను సముద్రంలో పడిపోయి ఉంటాడు అని అనుకుంటాడు. ఆ రక్తాన్ని చూసిన క్లెమెన్స్ కి మాత్రం తన డౌట్ బాగా పెరుగుతూ ఉంటుంది. హకుల్ శరీరం మీద ఉన్న గాయాల్ని కూడా చూశాను, అవి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని తను ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యానా స్పృహలోకి వచ్చి కింద నుంచి పైకి వచ్చి అది ఇక్కడికి వచ్చింది, మనం ఈ షిప్ ని తొందరగా వదిలేసి వెళ్ళిపోవాలి, లేదంటే అది మనల్ని చంపేస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో వాతావరణం క్షీణించడం మొదలవుతుంది. ఓస్ చెక్ వెంటనే సిచ్యువేషన్ ని తన చేతుల్లోకి తీసుకుని క్లెమెన్స్ ని చూసి నువ్వు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండు, అలాగే తొందరగా షిప్ ని పోర్ట్ దగ్గరకి పోనివ్వమని చెప్తాడు. ఆ తర్వాత క్లెమెన్స్ యానా కాలికి పట్టి కడుతూ వెంటనే యానాని చూసి నువ్వేదో చెప్పడానికి ట్రై చేశావు అని అడుగుతాడు. అప్పుడు యానా ఈ షిప్ లో ఒక మోన్స్టర్ ఉంది. రొమేనియాలో పురాణ క్యాసినోలో డ్రాకులా అనే ఒక మాన్స్టర్ ఉంటుంది. అది సూర్యుడు ఉన్నప్పుడు ఒక నార్మల్ మనిషిలాగా కనిపిస్తుంది, కానీ సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత మాత్రం మనుషుల్ని వెంటాడి రక్తం తాగుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న క్లెమెన్స్ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతాడు. దాంతో యానా మా వాళ్ళు నన్ను డ్రాకులాలకి ఆహారంగా పంపించారు అని చెప్పి క్లెమెన్స్ కి తన శరీరం మీద ఉన్న గాయాల్ని చూపిస్తుంది. వాటిని చూసిన క్లెమెన్స్ షాక్ అవుతాడు. అర్ధరాత్రి సమయంలో డ్రాకులా లార్సన్ ని అలాగే వాల్గరిన్ ని వెతికి వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది. లార్సన్ డ్రాకులా చేతిలో చనిపోతాడు, కానీ వాల్గరిన్ బాగా తీవ్రంగా గాయాలు పాలవుతాడు. అదే సమయంలో సముద్రంలో తుఫాన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడే షిప్ బోల్తా కొట్టబోతూ ఉండగా క్లెమెన్స్ ఆ షిప్ బోల్తా కొట్టకుండా కాపాడుతాడు. అదే సమయంలో క్లెమెన్స్ కి వాల్గరిన్ ని ఎవరో గాయపరిచినట్లుగా గాయాల గుర్తులు కనిపిస్తాయి. క్లెమెన్స్ వాల్గరిన్ ని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ వాల్గరిన్ లోపల నుంచి చేంజ్ అవుతూ ఉంటాడు. మరోపక్క ఇలియట్ మిగిలిన సిబ్బంది మొత్తాన్ని లేచి నిలబడి ఎవరు దాడి చేస్తున్నారో కనుక్కోండి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు వాల్గరిన్ కి స్పృహ వచ్చిన తర్వాత అతను ఐస్ తెల్లగా మారిపోయి ఉంటాడు. అతను నిజానికి ఒక ట్రాన్స్ లో ఉంటాడు. రూమ్ లో నుంచి బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న టాబీ మీద దాడి చేస్తాడు. టాబీ ఎలాగోలా బ్రతికిపోయి ఈలియట్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. వాల్గరిన్ పిచ్చివాడిలాగా తన తలని డోర్ కి వేసి గుద్దుకుంటూ ఉంటాడు. దాని వల్ల డోర్ విరిగిపోతుంది. తనని తాను కాపాడుకోవడానికి టోబీ క్రాస్ సింబల్ లాకెట్ ని తీసుకుని నాక్ చేసి క్లెమెన్స్ కి శబ్దం వినబడేలాగా నాక్
చేస్తూ ఉంటాడు. అతని శబ్దాలను విని ఇలియట్ అలాగే ఓస్ చెక్ కూడా కిందకి వస్తారు. వాల్గరిన్ వాళ్ళ మీద కూడా దాడి చేస్తాడు. టోబీ ఇలియట్ రూమ్ లోకి వెళ్లి దాక్కుని ఉన్నప్పటికీ సడన్ గా ఎక్కడి నుంచి వస్తుందో డ్రాకులా వచ్చి టోబీ మీద దాడి చేస్తుంది. టోబీని కాపాడడానికి యానా గన్ను తీసుకుని డ్రాకులా మీద షూట్ చేస్తుంది. కానీ అప్పటికే టోబీ బాగా తీవ్రంగా గాయపడి ఉంటాడు. అందరూ కలిసి టోబీని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోపక్క మరికొంతమంది కలిసి వాల్గరిన్ ని బందీగా షిప్ లో కట్టేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వాల్గరిన్ ని బందీగా కట్టిపెట్టి ఉంచారు కదా, ఆ వాల్గరిన్ హెల్ప్ చెయ్యండి అని అరుస్తూ ఉంటాడు. కొంత సమయానికే సూర్యుడు ఉదయించి సూర్యుడి కిరణాలు వచ్చి వాల్గరిన్ మీద పడగానే అతను కాలిపోతాడు. ఎవరు అతన్ని కాపాడరు. షిప్ లో జరిగేదంతా చూసి జోసెఫ్ మరియు మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మరో పక్క టోబీ పరిస్థితి మరింత క్షీణిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన యానా మరియు క్లిమెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాకులాని వెతికి చంపేయాలి అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత క్లిమెన్స్ యానా కార్గోలో ఉన్న ప్రతి చెక్క డబ్బాని వెతుకుతూ ఉంటారు. డ్రాకులా ఎక్కడ దాక్కుని ఉందో అని ఆ కార్గోలో మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి డ్రాగన్ సింబల్ ఉన్న ఒక చెక్క డబ్బా కనిపిస్తుంది. యానా క్లిమెన్స్ ని చూసి డ్రాకులా దీనిలోనే దాక్కుని ఉంటుంది అని అంటుంది. వెంటనే దాంట్లో చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా ఆ కార్గోలో ప్రతి చోట చూస్తారు కానీ ఎక్కడా తను కనిపించదు. అప్పుడే క్లిమెన్స్ కి ఈ డ్రాకులా ఇంగ్లాండ్ కి వెళ్ళాలనుకుంటుందేమో అని అర్థం అవుతుంది. యానా కూడా క్లిమెన్స్ ని చూసి నువ్వు అనుకున్నదే నిజం అవ్వవచ్చు, ఎందుకంటే మనం వచ్చిన ఊరిలో చాలా మందిని తను చంపేసింది, అందుకే తను ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడ ఉన్న ప్రజల్ని వేటాడి తినాలనుకుంటుందేమో అని ఇద్దరు అనుకుంటారు. అప్పుడు యానా క్లిమెన్స్ ని చూసి ఈ డ్రాకులా ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ లోకి వెళ్లకుండా ఆపాలి అని అంటుంది. మరో పక్క డ్రాకులా జోసెఫ్ ని వేటాడి చంపేస్తుంది. ఓస్ చెక్ టోబీని చూడ్డానికి వెళ్తాడు. అప్పటికే టోబీ చనిపోయి ఉంటాడు. దాంతో కెప్టెన్ ఇలియట్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత టోబీ అంతిమ సంస్కారం చేసేటప్పుడు ఇలియట్ మాత్రం టోబీని లేవమని చెప్తూ ఏడుస్తూ ఉండగా టోబీ వాల్గరిన్ లాగానే సూర్యుని కాంతి పడి కాలిపోతాడు. అతనికి శాంతి కలగడం కోసం క్లిమెన్స్ మరియు యానా టోబీని నీళ్లలో పడేస్తారు. అయితే ఇలియట్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. కెప్టెన్ ఇలియట్ తో పాటు క్రూ మెంబర్స్ లో ఓస్ చెక్ యానా అబ్రహం ఇంకా క్లిమెన్స్ మాత్రమే బ్రతికి ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాకులాని వెతికి చంపాలి అని డిసైడ్ అవుతారు. దానికోసం ఒక ప్లాన్ ని కూడా తయారు చేస్తారు. యానా వెంటనే అక్కడ ఉన్న వారిని చూసి డ్రాకులా ఒక్కొక్కరిని వేటాడి చంపుతుంది, ఎందుకంటే అది ఇంగ్లాండ్ వరకు వెళ్ళాలి, అప్పటి వరకు సర్వైవ్ అవ్వడం కోసమే ఒక్కొక్కరిని చంపుతుంది. అందువల్ల ఇంగ్లాండ్ రాకముందే ఈ షిప్ ని ముంచెయ్యాలి, మనం వీలైతే లైఫ్ బోట్ లో ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పగానే ఓస్ చెక్ మాత్రం నేను ఒక్కడనే దాన్ని డైరెక్ట్ గా ఎదుర్కొంటాను అని చెప్తాడు. ఇంగ్లాండ్ లోని హిట్ బై పోర్ట్ దగ్గరికి వస్తూ ఉండడంతో యానా ఓస్ చెక్ ఆ డ్రాకులాని అంతం చేయడం కోసం షిప్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే యానా క్లెమోన్స్ ని చూసి డ్రాకులా ఎక్కడ ఉందో నేను ఫీల్ అవ్వగలను, నేను కనిపెట్టగలను, అలాగే ఆ సైతానికి కూడా మన ప్లాన్ గురించి మొత్తం తెలిసి ఉంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే డ్రాకులా యానా మీద దాడి చేయడానికి బదులు ఓస్ చెక్ అలాగే అబ్రహం మీద దాడి చేస్తుంది. తన స్నేహితులను కాపాడుకోవడానికి డ్రాకులా అటాక్ చేసిన తర్వాత అబ్రహం సముద్రంలోకి దూకేస్తాడు. ఓస్ చెక్ డ్రాకులాని షిప్ కింద వెతుకుతూ ఉండగా అతనికి డ్రాకులా కనిపించగానే దాన్ని అక్కడ ఉన్న ఒక చిన్న గోడౌన్ లాంటి దాంట్లో బంధిస్తాడు. ఆ తర్వాత షిప్ ని విచ్ఛిన్నం చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే షిప్ ని నీళ్ళల్లో మునిగిపోయేలాగా చేస్తూ ఉంటాడు. యానా క్లిమోన్స్ ని అలాగే కెప్టెన్ ని చూసి లైఫ్ బోట్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. మరోపక్క ఓస్ చెక్ ఒక్కడే డ్రాకులాతో ఎదుర్కొంటూ ఉంటాడు. డ్రాకులా చాలా తొందరగానే ఓస్ చెక్ ని చంపేస్తుంది. ఆ తర్వాత కెప్టెన్ ను కూడా అలాగే చేస్తుంది. కెప్టెన్ మీద దాడి చేసి షిప్ స్టీరింగ్ మీద కెప్టెన్ ని బంధిస్తుంది. చనిపోవడానికి ముందు కెప్టెన్ ఎలియట్ క్లిమెన్స్ కి ఒక లాక్ ని ఇచ్చేస్తాడు, ఎందుకంటే తన డైరీ దొరకకుండా ఉండడం కోసమే అలా చేస్తాడు. ఆ తర్వాత ఇలియట్ మరియు ఓస్ చెక్ చనిపోయిన తర్వాత క్లిమెన్స్ డ్రాకులాతో నా ముందుకు రా, ఏది ఏమైనా నిన్ను చూసి నేను భయపడను అని చెప్తాడు. అప్పుడే డ్రాకులా క్లియన్స్ ఎదురుగా వచ్చి తన పంజాతో క్లిమెన్స్ మీద దాడి చేస్తుంది. అప్పుడు డ్రాకులా క్లిమెన్స్ ని చూసి నన్ను చూసి ఒకరోజు నువ్వు ఖచ్చితంగా భయపడతావు అని చెప్తుంది. కానీ క్లిమెన్స్ చాలా ధైర్యంగా ఆ డ్రాకులాని ఎదుర్కొంటూ ఉంటాడు. క్లిమెన్స్ ని కాపాడడానికి యానా డ్రాకులాని షూట్ చేస్తుంది. అప్పుడు డ్రాకులా యానా మీద దాడి చేస్తుంది. మరో పక్క షిప్ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. యానా మరియు క్లిమెన్స్ డ్రాకులాని షిప్ లోనే వదిలేసి వాళ్ళు లైఫ్ బోట్స్ తీసుకుని నీళ్ళల్లోకి దూకేస్తారు. డ్రాకులా ఫైనల్ గా షిప్ లోనే ఇరుక్కుని పోతుంది. కానీ అప్పుడే ఆ షిప్
షిప్ హిట్ బై పోర్ట్ కి దగ్గరలో ఉండడం వల్ల ఆ పోర్ట్ లో ఉన్న సిపాయిలు ఆ షిప్ ను నీళ్ళల్లో మునిగిపోకుండా కాపాడతారు. కానీ ఆ డిమేటర్ షిప్ లో ఉన్న సైతాన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది అని పాపం ఆ షిప్ ని కాపాడడానికి వచ్చిన సిపాయిలకి తెలియదు కదా. ఆ తర్వాత రోజు ఉదయం యానా అండ్ క్లిమెన్స్ విరిగిపోయిన ఆ షిప్ ముక్కల్ని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత క్లిమెన్స్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ఎందుకంటే మనం పోర్ట్ కి దగ్గరలో ఉన్నాము అని క్లిమెన్స్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. కానీ అప్పుడే యానాని చూడగానే తన కళ్ళు వైట్ గా అయిపోయి ఉంటాయి. యానా క్లిమెన్స్ కి కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. కానీ తన సమయం కూడా అయిపోవస్తూ ఉంటుంది. క్లిమెన్స్ యానాని కోల్పోవాలి అనుకోడు, కానీ అతను కూడా ఏమీ చేయలేకపోతాడు. అదే సమయంలో సూర్యుడు ఉదయించగానే సూర్యుడి కిరణాలు వచ్చి యానా మీద పడడంతో యానా మంటల్లో భస్మం అయిపోతుంది. ఫైనల్ గా క్లిమోన్స్ ఆ హిట్ బై పోర్ట్ కి చేరుకుంటాడు. ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్ లో డిమేటర్ షిప్ ని గోస్ట్ షిప్ లాగా చెప్పి ఆ షిప్ లో ఒక్కరు కూడా బ్రతికి లేరు అని రాసి ఉంటారు. కానీ క్లిమెన్స్ బ్రతికే ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అలాగే క్లిమెన్స్ కి ఆ డ్రాకులా హిట్ బై పోర్ట్ లోనే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే తనని ఖచ్చితంగా వెతుక్కుని వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత క్లిమోన్స్ డ్రాకులా వెళ్ళాలి అనుకుంటున్న ప్లేస్ గురించి అక్కడ ఒక మహిళని అడిగి తెలుసుకుంటాడు. ఆమె క్లిమోన్స్ ని చూసి అక్కడికి వెళ్ళడానికి ఒక రోజు సమయం పడుతుంది అని చెప్తుంది. అప్పుడే క్లిమోన్స్ కి డ్రాకులా గురించి ఒక ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి క్లిమోన్స్ కి దగ్గరలోనే డ్రాకులా బ్లాక్ కలర్ బట్టలు వేసుకుని ఉంటుంది. క్లిమోన్స్ వెంటనే ఆ డ్రాకులా ఇక్కడే ఎక్కడో ఉంది అని ఫీల్ అయ్యి దాన్ని వెతకడానికి వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.